ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమము కొంత జాప్యముగా రావడానికి కారణం ఏంటంటే కొన్ని కార్యాలు చేర్చి అందించడానికి ఈ యొక్క గత 10 రోజులుగా జరిగిన కొన్ని కార్యాలు అవి మీతో పంచుకొనబోతున్నాము. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఎప్పట్లాగానే ఇస్రాయెల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్గా ఆరంభమై ఈరోజు మరొక స్థలానికి మరొక పరిమాణానికి వెళ్ళింది. అంటే ఒక ప్రక్క ఇస్రాయెల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ ఆరంభమై గాజాని దాటి హిజ్బులాని దాటి ఈరోజు ఇస్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతాన్ని దాటి సిరియాలోని దమస్కు దగ్గర ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఏం చూస్తున్నామంటే ఇస్రాయెల్ హద్దులు విస్తరిస్తూ ఉన్నాయి. ఇక్కడ సిరియాలో మార్పులు, గొప్పగా రాజకీయ మార్పులు, రాజుల ఏలుబడి నుండి ప్రజాస్వామ్య దేశముగా మారి ఒక సర్వాధికారముగా పేరు పొంది ఈరోజు అక్కడైతే ఆ పరిపాలన మార్పు ఏర్పడింది. దానికి మద్దతుగా రష్యా, ఇరాన్ వారు ఉండేరు. ఇప్పుడు తిరుగుబాటుదారుల యొక్క స్వాధీనంలోనికి వచ్చింది. ఈరోజు మొదటిగా ఇస్రాయెల్ విషయంలో జరిగింది. సరే, దీనికిని మన కార్యక్రమానికి ఏంటి సంబంధం అని చూసినట్లయితే ముందుగానే అనేక విషయాలు చెప్పుకున్నాం. క్రితం చెప్పిన విషయం జ్ఞాపకం ఉంటదనుకుంటా. ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యలో చివరికి రష్యా, ఇస్రాయెల్ ఢీకొనాలి. అదే మనకి ఫైనల్గా ఉంటుంది. మధ్యలో అన్ని దేశాలు వచ్చిపోతాయని మనం చూశాము. అందులో హిజ్బుల్లా లోనికొచ్చింది, అంటే లెబనోన్ లోనికొచ్చింది, ఇరాక్ నుండి తిరుగుబాటుదారులొచ్చారు, ఇరాన్ లోనికొచ్చింది, అందరూ వచ్చారు. ఇప్పుడు ఇస్రాయెల్ నేరుగా రష్యా దళాలుండే స్థలానికి వెళ్ళింది. ఎక్కడంటే సిరియా లోపల రష్యా సైన్యమే హజాద్ అనే ఆ దేశ అధ్యక్షునికి సహాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా రష్యా వారిదే. ఆ తిరుగుబాటు వారి స్వాధీనంలో ఉంది. సో ఇప్పుడు ఆ స్థలానికి వెళ్తున్నప్పుడు రష్యా, ఇరాన్ వారు దానికి ఎటువంటి జవాబు చెప్పకుండా తమ ఎంబసీలు మూసివేసి వెళ్ళిపోయారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే హజాద్ రష్యాకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ స్థలములో పరోక్షంగా ఇస్రాయెల్, రష్యా యుద్ధానికి సమీపంగా ఉన్నారు. వారిద్దరికీ యుద్ధం ఏర్పడే ఒక స్థలానికి వచ్చారు. ఇంతకుముందు ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు, నేను చెప్పేది ఒక 10 సంవత్సరాల క్రితం మీకు జ్ఞాపకం ఉండొచ్చు, లిబియాలో గడాఫీని అంతము చేసేప్పుడు చెప్పాడు, మీరు నా స్నేహితులు ఒక్కొక్కరిని దాడి చేస్తున్నారు, నేను దీనికి తగిన ప్రతీకారం తీసుకుంటానని ఇదే పుతిన్ చెప్పాడు. ఇప్పుడు ఆ హజాద్ యొక్క సమస్య అలాగే చూడవలసి ఉంది. ఎందుకంటే ఇరాన్, రష్యా ఇందులో మౌనంగా ఉండడం అనేది అనేకులు యోచిస్తున్నారు. వారెక్కడి నుండి ప్రతీకారం తీసుకుంటారో తెలీదు. సో ఇస్రాయెల్, రష్యా యొక్క కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఇస్రాయెల్ వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ ప్రాంతంలో మరొక కార్యము కూడా జరగనై ఉంది. అదేంటంటే ఈ సిరియాని తిరుగుబాటుదారులే పట్టుకుని ఉన్నారు. వీరేమంటున్నారు, సిరియాకి విడుదల తెప్పించినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే వారు చెప్పిన మాట ఎంతో ఇంపార్టెంట్. మేము సిరియాకు వచ్చాము, ఇంతటితో మేము ఆగబోయేది లేదు అని చెప్తూ మరొక మాట చెప్పారు. మేమిక్కడి నుండి బయలుదేరి యెరూషలేముకి అలక్సా మాస్క్ని మేం వెళ్లి విడుదల చేస్తాం అని వారు చెప్పారు. ఇదే తర్వాత చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈ సమస్య యావత్తు ఇస్రాయెల్ను చుట్టుముట్టుకొస్తున్న సమస్యగా ఉంది. ఇస్రాయెల్ కానీ ఒక సమస్యగా లేదు. అన్ని చోట్ల ఇస్రాయెల్ లింక్ చేయబడుతుంది. సో ఇది ఇంకా కొంత అధికంగా మారుతూ ఉంది. ఒకవేళ ఈ తిరుగుబాటుదారులకు అందరూ ఒకటిగా చేరి, రష్యా, ఇరాన్ వారు ఒకటిగా చేరి ఈ ఇస్రాయెల్కి విరోధముగా అన్ని కార్యాలు ఒక్కొక్కటిగా తలపడి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధితమైన మరొక ముఖ్యమైన ఒక ప్రకటనను ట్రంప్ ఈ కార్యక్రమానికి ముందుగా కొంతసేపటికి ముందు అనౌన్స్ చేశాడు. అదేంటంటే నాటో దేశాలతో కూడా నేను యుద్ధము చేస్తాను అని చెప్పాడు. అనేక నాటో దేశాలు ఉన్నాయి. వీరందరూ కలిసి యూరోప్లో తమ దళాలను ఉంచి ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ సమస్యకు మెయిన్ కారణం ఏంటంటే నాటో దేశాలతో ఉక్రెయిన్ చేరతానని చెప్పింది. దానికి రష్యా ఒప్పుకోలేదు. సో నాటో దళాలు అక్కడికి వస్తాయని వారు చెప్పారు. ఆ సమస్యే గొప్ప రీతిలో తలెత్తింది. సరిప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసింది ఏ దేశంతో యుద్ధం చేస్తాడని చూస్తే ట్రంప్ చెప్తున్నాడు, నాటో దేశమైన టర్కీ దేశముతో యుద్ధానికి తలబడతానని తను చెప్తూ ఉన్నాడు. ఆయనే అనౌన్స్ చేశాడు, వారిపై దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటి కారణం అని అడిగినట్లయితే ఈ సిరియా సమస్యలో వారేం చెప్తున్నారు, ఈ తిరుగుబాటుదారులను టర్కీయే పంపింది అనేటువంటిది ఒక స్టేట్మెంట్గా కూడా ఉంది. సో ట్రంప్ టర్కీని దాడి చేసినట్లయితే రష్యా వారికి ఎంతో సన్నిహితమైన స్నేహితులు టర్కీ వారు. అది మాత్రమే కాదు, ఏహెచ్కేల్ 38లో రష్యాకి మద్దతుగా టర్కీ కూడా ఉంది. సో వీరందరూ ఒకవైపుగా ఫామ్ అవడం మీరు చూస్తూ ఉన్నారు. అంత్యకాల సూచనల్లో ఎంతో ప్రాముఖ్యంగా చెప్పింది జనము మీదికి జనము, రాజ్యమునకు విరోధంగా రాజ్యము. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి దేశంలో ఒక అంతర్గత పోరాటం జరుగుతుంది. అన్ని వైపులా రాజ్యం మీదికి రాజ్యము చెలరేగుతూ ఉన్నాయి. చైనా, తైవాన్ సమస్య వెళ్తుంది. సౌత్ కొరియాలో గొప్ప రాజకీయ మార్పు ఏర్పడుతుంది. అక్కడొచ్చి ఒక మార్షల్లా, అంటే మన ఊర్లో ఎమర్జెన్సీ అన్నట్టుగా అక్కడ జారీ చేయబడింది. సో ఇప్పుడు సిరియాలో ఒక తిరుగుబాటు జరుగుతుంది.
మరి హిజ్బుల్లా సమస్య, మరి ప్రపంచ స్థాయిలో జనం మీదికి జనం ఒక ప్రక్క, రాజ్యానికి విరోధంగా రాజ్యం మరొక ప్రక్క. ప్రపంచమంతటా యేసు చెప్పిన అంత్యకాల సూచనలన్నీ కూడా బహిరంగంగా కనపడుతూ ఉన్నాయి. ప్రభు చెప్పినట్టుగా ఎంతో తుల్యముగా ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీని యొక్క అప్డేట్స్ అన్నిటినీ మరొక కార్యక్రమములో దేవుని చిత్తమైతే మీ ముందుకు తెస్తాం. ఇప్పుడు వేరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇది డీడాలరైజేషన్, అంటే డాలర్ పతనం. డాలర్ని లేకుండా చేసి దానికి బదులుగా వేరొక డబ్బును తీసుకురావాలని చెప్పి బ్రిక్స్ దేశాలు ప్రయత్నం చేశాయి. బ్రిక్స్ అంటే మనందరికీ తెలిసిన విధంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, వీరందరూ కూడా చేరే ఈ బ్రిక్స్ అనేది ఫామ్ చేశారు. ఇది ఎంతో కాలంగా ఉంది. ఈ బ్రిక్స్ ఏర్పడి ఉండింది. వారు ఒక స్నేహితులుగా ఉండేరు. అయితే హఠాత్తుగా డాలర్కి బదులుగా తీసుకునొస్తామని చెప్పి అందరూ సిన్సియర్గా వర్క్ చేశారు. అది మాత్రమే కాదు, 20కి పైన దేశాలు వీరితో చేరున్నారు. ఇప్పుడు కూడా అనేక మంది చేరతామని చెప్పి రిప్లై చేస్తున్నారు. అందరూ ఏం చెప్పారంటే అమెరికన్ డాలర్కి బదులుగా బ్రిక్స్ వస్తోంది, వచ్చింది అని కూడా అన్నారు. అప్పుడు మన కార్యక్రమంలో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా బ్రిక్స్ ఒక మార్పుగా ఉండదు. ఎప్పుడు బైబిల్ వాక్య ప్రకారంగా పరిస్థితులు మారుతాయి, లోకకార్యాలు జరుగుతుంటాయి. ఈ బ్రిక్స్ దాదాపుగా 25 నుండి 30 దేశాలు ఇమీడియట్గా అది అక్సెప్ట్ చేయని ఆరంభించిన తర్వాత ఎంతోమంది అక్సెప్ట్ చేశారు. సౌదీ అరేబియా కూడా అందులో అప్లై చేస్తున్నారు. అలాగుంటున్నప్పుడు అందరూ కూడా బ్రిక్సే అని చెప్తూ ఉండారు. అయితే బైబిల్ ప్రకారంగా యూరోపియన్ యూనియన్ యొక్క యూరోనే రావాలి, అదే నెక్స్ట్ సూపర్ పవర్గా రావాలి. అలా సూపర్ పవర్గా రావాలంటే ఎకానమీ వారి చేతికి వెళ్ళాలి, బ్రిక్స్ కంట్రోల్కెళ్తే రాదు. ఇలా దీని బేస్ చేసే చెప్పడం జరిగింది. ప్రవచనం కాదు, బైబిల్లో ఉన్న ఈ విషయాన్ని మనం అన్వేషించినందువల్ల చెప్పాం. ఇప్పుడు బ్రిక్స్ చెదిరిపోతుంది. దేని ఆధారంగాంటే ట్రంప్ వచ్చాడు, వచ్చిన వెంటనే చెప్పాడు, ఈ డీడాలరైజేషన్ అంటే డాలర్కి విరోధంగా లేచిన అన్ని దేశాలకును 100% పన్నులు వేయబోతున్నాం, మార్పు తెస్తామని చెప్పారు. ఇందులో బ్రిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్న దేశం ఏదంటే ఇండియానే. అంటే వారు తీర్మానించే ఒక అధికారంలో ఉన్నారు. ఇండియా ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉంది. అలాగున్నప్పుడు వీరు ఇవన్నీ కూడా చెప్తూ ఉండారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ డీడాలరైజేషన్ అనే సమస్య వచ్చి ట్రంప్ మాట్లాడిన తర్వాత మొదటి రియాక్షన్ ఇండియానే ఇచ్చింది. ఏం చెప్పారంటే, మేము డీడాలరైజేషన్ కొరకు మేం ప్రయత్నమే చేయలేదు, మేమొచ్చి ఒక బ్రిక్స్ అన్నది మేము ఒక వ్యవస్థగా ఉంచుకున్నామే గాని ఈ యొక్క డాలర్ని పడగొట్టే యోచన మాకు లేనే లేదని చెప్పి ఇండియా దానికొక నిరాకరణను తెలిపింది. ఇప్పుడు బదిలీ డబ్బుగా బ్రిక్స్ తయారు కావడంలో ఎంత గొప్ప ఎదురు దెబ్బ తగిలిందో చూడండి. ఈ వరల్డ్ వార్ అనంతరం యూరోపియన్ యూనియనే, అక్కడుండే దేశాలే అవి అగ్రరాజ్యంగా మారబోతున్నాయి. సో ఈ కార్యాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తలెత్తుతున్నాయి. ఒక అప్డేట్ చెప్పి, ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చెప్పి ఈ కార్యక్రమం ముగించాలనుకుంటున్నా. ఏంటి అప్డేట్, దేని గురించి అంటే, ఒక 2 కార్యక్రమాలకు ముందుగా నెతన్యాహు గురించి మాట్లాడాం, మీకు జ్ఞాపకం ఉంటదనుకుంటా. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయనకి అగెయిన్స్ట్గా ఐసీసీలో, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఏం చేశారు, ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేశారు, అరెస్ట్ చేయాలని చెప్పారు. అప్పుడే మనం చెప్పాం, ఇంతకుముందు అరెస్ట్ వారెంట్ వ్లాడిమిర్ పుటిన్కి ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాదు, దేశ నాయకులు ఎవరెవరికిచ్చారు, ఎవరిని అరెస్ట్ చేయలేదనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. అదేంటంటే, హంగేరీ దేశము బెంజమిన్ నెతన్యాహును ఆహ్వానించారు. మా దేశానికి రండి, మేము అరెస్ట్ చేయము, మేము ఆహ్వానిస్తాము, రెడ్ కార్పెట్తో ఆహ్వానిస్తాం అని చెప్పి పిలిచి ఉన్నారు. ఇండియా చెప్పింది, మేము ఐసీసీ మెంబర్ కాము, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ క్రిమినల్ కోర్టు మెంబర్ కాము, నెతన్యాహు వస్తే ఇక్కడ అరెస్ట్ చేయడం జరగదు అని చెప్పున్నారు. ఇదే కొంచెం కొంచెంగా మీరు చూడండి, ఈ అరెస్ట్ వారెంట్ ఏమీ లేకుండా పోతుంది. బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ తిరుగుతూ ఉన్నాడో అదేవిధంగా తిరుగుతాడు. నేను అప్పుడే చెప్పాను, ఆయనింకా అధికంగా తిరుగుతూ ఉన్నాడని. ఇప్పుడు హిజ్బుల్లాని దాటి, లెబనాన్ని దాటి వారు సిరియాలోకి వెళ్లారు, గోలన్ హైట్స్లోకి వెళ్లిపోయారు, దమస్కు వైపుగా వెళుతూ ఉన్నారు. సో వాళ్ళు జకర్యా 12:6 ప్రకారంగా కుడి ఎడమల వైపుగా వారు విస్తరిస్తూ ఉన్నారు. ఏ కాలంలోనూ లేనంత రీతిలో ఇస్రాయేల్ సరిహద్దులు అవి విస్తరిస్తూ వెళ్తూ ఉన్నాయి. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చూసి ముగించబోతున్నాం. ఏఐ జీసస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీసస్. అంటే ఏఐ వస్తున్నప్పుడే, గత కొంతకాలానికి ముందుగా మనం చెప్పుకున్న విషయాలు జ్ఞాపకం ఉండుంటాయి. వచ్చినప్పుడే అదొక ప్రీస్ట్కి బదులుగా వచ్చింది. అంటే మనం పాస్టర్ అని చెప్తాం చర్చిలో, లేక ఫాదర్ అని చెప్తుంటాం. అలా కాకపోతే ఆ మతబోధకుడు అని ఏదో ఒకటి చెప్తుంటాం. ప్రీస్ట్ ఉంటారు కదండి చర్చిలో, వారికి బదులుగా వచ్చింది. అప్పుడే ఇది చెప్పాము, ఇది మార్పుగా ప్రీస్ట్కి బదులు కాదు, దేవునికి బదులుగా రావాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారం ప్రకటన 13:15లో, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును,
అని రాయబడింది. సో ఆల్టర్నేట్ ఫర్ గాడ్ అనేది ఉంది. దానియేలు 11:31-37 వరకు, ప్రత్యేకించి 37వ వచనంలో చెప్పబడింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్ రావాలని చెప్పి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీసస్ వచ్చింది. అంటే జీసస్ అని వారు పెట్టినటువంటి ఫోటో జీసస్ కాదు, అంటే వారు జీసస్ అని పెట్టారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఆ జీసస్ ఫోటో దగ్గరికెళ్ళి వీళ్ళు ప్రేయర్ చేస్తారు, బదులు చెప్తుంది 100 భాషలు తెలుసట ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పబడే ఆ రోబాట్కి. అది ఎలాగంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము, కొంతమంది మనం జవాబు పొందుకుంటున్నాం, కొంతమంది లేటుగా పొందుకుంటున్నాం. మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన మాట్లాడేవాడు, అదే మన గొప్ప ఆశీర్వాదం. అయితే అధికంగా అనేకులు వారు జవాబు పొందుకోవడం అనేది లేదు. కొందరి ఇండ్లలో ఉంటాయి, ది సైలెంట్ లిజనర్ అనేది ఉంచుకుంటుంటారు. వీళ్ళకి దేవుడు జవాబు ఇవ్వలేదు అనేది అనుకుంటారు, అయితే దేవుడు జవాబు ఇచ్చేవాడు. కానీ వీరి చెవులకు అది వినేటువంటి ఆ స్పిరిచువల్ స్టాండర్డు ఉండదు. ఇక్కడ అలా కాదు. ఎవరు వెళ్ళి ఏ ప్రేయర్ చేసినా గాని అదొక జవాబు చెప్తుంది. న్యూ టెస్టిమెంట్లోనో కొన్ని కమెంట్రీస్లో నుండో వాళ్ళు డేటాగా లోపల పెట్టి ఉంచారు, 100 లాంగ్వేజెస్లో పెట్టి ఉంచారు. ఏ భాష వారైనా దాని దగ్గరికెళ్తే అది కౌన్సిలింగ్ చేసి వారిని పంపుతుందట. దానితో మరొక ఆశ్చర్యం, దగ్గరికెళ్తే చెప్తుంది, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసేవని కూడా జాగ్రత్తగా షేర్ చేయండి, అంత సేఫ్ అయినది కాదు ఇది అని చెప్పుద్దట. అలాగైనా ఓకే అంటే మీరు 1 ప్రెస్ చేయండి అని చెప్పి అది చెప్తోంది. సో ఆ తర్వాత వచ్చే వారందరికీ అడిగే ప్రశ్నలకు బిబ్లికల్గా అది జవాబు చెప్తుంది. సో ఏఐ టెక్నాలజీ దేవుని స్థానానికి వచ్చింది. ఒక ప్రక్క ఇది జనులను మోసగించేదిగా ఉంది. ఇక పోను చూడండి, యాంటీక్రైస్ట్ పీరియడ్లో ఈ ఏఐ టెక్నాలజీ వరల్డ్ ఫుల్గా ఒక లీడర్గా మారుతుంది. ఆ డిక్టేటర్ ఎవరు ఆ రోజున లీడర్గా ఉంటాడో ఆ లీడర్ని బట్టి ఇంకా చెప్పాలంటే అతడే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలిగిన వాడుగా ఉంటాడు. సో ఆ స్థానానికి రాకముందైన ఒక స్టేజ్లో అందరూ మొక్కాలి అనే స్థాయికి ఇది వచ్చింది. ఇదే ఏఐ టెక్నాలజీలో ఇంకొక సమస్య కూడా ఏర్పడింది. ఏంటంటే ఫ్లోరిడాలో ఒక అబ్బాయి ఈ ఏఐ టెక్నాలజీ చాట్ బాట్ అని చెప్తారు అధికంగా యూజ్ చేశాడు. ఇప్పుడు చాట్ బాట్ అని చెప్తే ఏఐ టెక్నాలజీతో మాట్లాడుతూ ఉంటాడు. అలా అధికంగా చాట్ బాట్ తో మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నార్మల్గా మాట్లాడుతూ ఉండగా అధికంగా మాట్లాడనారంభించి ఒక పీరియడ్లో ఆ చాట్ బాట్ ని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అంత ప్రేమగా మాట్లాడుతుంది, అంత శ్రద్ధగా మాట్లాడుతుంది. దానికి ఇతనొచ్చి ఒక డానీని పేరు పెడుతున్నాడు. అదొచ్చి ఒక కామిక్లో వచ్చేటువంటి, ఒక మూవీస్లో వచ్చేటువంటిదైన పేరే డానీ అనేది కూడా. సో ఆ పేరు పెడుతున్నాడు. పేరు పెట్టి దానితో ఒక అలవాటును కలిగి చివరిగా వారి మధ్యలో మనస్తాపన కలుగుతుంది. ఎలాగో వినండి, ఇది జరిగిన సంభవం. మనస్తాపనంటే వీడు దానితో ఉండాలనుకుంటున్నాడు గాని జీవించలేడు, జస్ట్ మాట్లాడగాడు. దానితో జీవించలేననేటువంటి బెంగతో తను షూట్ చేసుకుని వాడు చనిపోయాడు. 14 ఏళ్ల అబ్బాయి వాడు చనిపోయాడు. ఇప్పుడు ఆ చాట్బాట్ మీద, ఆ కంపెనీ మీద తన తల్లి లాషూట్ వేసింది. ఇదొక ప్రక్క ఉంచండి. ఈరోజు యవ్వన సమాజము ఎక్కడికి వెళుతూ ఉంది? ఈ యవ్వన సమాజం వెళ్లే తీరు, అది నడుచుకునేటువంటి విధానం, వాళ్ళు సోషల్ మీడియాకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, వారు తమను ఐసోలేట్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ నుండి, స్నేహితుల నుండి, అందరి నుండి, ఈ లోకం నుండి తమను ఐసోలేట్ చేసుకుంటున్నారు. మెటా యూనివర్స్ అనేది ఒకటి ఉంది. ఈ ఫేస్బుక్ వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఈ యూనివర్స్ నుండి మరొక యూనివర్స్, ఆ యూనివర్స్ లో జీవింపనారంభించారు. అందరూ కూడా వారి ఇష్ట ప్రకారంగా వారి శరీరాన్ని అమర్చుకోవచ్చు, తమకిష్టమైన క్యారెక్టర్స్ నుంచుకోవచ్చు, వారు ఇష్టపడేట్టుగా మార్స్ ఇంకెక్కడైనా జీవించవచ్చు. దాని పేరు మెటా యూనివర్స్. అందులోకెళ్ళి జీవించడం జరుగుతుంది. ఇప్పుడు యవ్వన సమాజము, ప్రత్యేకించి మరొక జనరేషన్ని ఎంతో ముఖ్యముగా ఈ సోషల్ మీడియా టెక్నాలజీ వారిని తాకుతూ ఉంది. ఏఐ వచ్చినప్పుడే చెప్పారు, అది కనిపెట్టిన గాడ్ఫ్రీ చెప్పాడు, ఫాదర్ ఆఫ్ ఏఐ అని అంటారు. అతను చెప్పాడు, ఒక డేంజరస్ మూవ్ లోకం తీసుకుంది. ఇలాన్ మాస్క్ చెప్తున్నాడు, ఏఐ ఒక రోజు లోకాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నాడు. ఏఐని గురించి అందరూ నెగటివ్ కమెంట్సే చెప్తూ ఉన్నారు. కొందరు దాని ప్రభావం తెలియకుండా మంచిది అంటున్నారు. వారి పిల్లలు అందులో చదవాలనుకుంటున్నారు. అది వారిష్టం, దేవుని చిత్తం, మనమెవరిని చెప్పడానికి లేదు. కానీ ఏఐ ఏ వెరీ వెరీ డేంజరస్ మూవ్, లోకాన్ని నాశనం వైపుగా నడిపించే ఒక ముఖ్యమైన టెక్నాలజీ వచ్చింది. ఇది ఒక రుజువు. వెంటనే అందరూ చెప్తారు, అది ఆ అబ్బాయి తప్పండి అని చెప్తారు. అయితే పోను ఈ విధంగా ఎంతమంది బాధించబడ్డారనేది మనమిక మీదటే తెలుసుకుంటాం. మీ పిల్లలను గురించి జాగ్రత్తగా ఉండండి, వాళ్లతో మాట్లాడండి, ఏం జరుగుతుందో చూడండి. దేవుడు మీతో ఉండునుగాక. ప్రభు చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.